చాప్టర్ 4లోకి వచ్చేసేసాము. చాప్టర్ 4 ఏమిటి? హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం. వాళ్ళ నాన్నగారు కలకత్తాకి పూర్తిగా ట్రాన్స్ఫర్ అయిపోయారనమాట. అంటే శాశ్వతంగా ఇంకా కలకత్తాలోనే ఉండటం, ఉద్యోగరీత్యా ఆయన అంతకుముందు చాలా ప్రదేశాలు చేశారు కదా, ఇప్పుడు ఇక కలకత్తాకి ట్రాన్స్ఫర్ అయిపోయారనమాట. కలకత్తాలో వాళ్ళ సొంత ఇంట్లోనే ఉంటున్నారు. అక్కడే ఒక స్కూల్లో మన యోగానందుడు ఒక హై స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు. అయితే అప్పటికీ కూడా ఇంకా ఆయనలో హిమాలయాలకి వెళ్ళాలి అన్న కుతూహలం మాత్రం ఎప్పటికీ అలానే ఉండిపోయింది. ఆయనకి హిమాలయాలకి వెళ్ళాలి అనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? గురువుని, ఆయనకి కావాల్సిన గురువు హిమాలయాల దగ్గర దొరుకుతారు అనే నమ్మకం ఆయనకు ఉండేదన్నమాట. అందుకనే ఎప్పుడు కూడా హిమాలయాల్లోకి వెళ్ళాలి అనే ఆలోచన మనసు ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉండేదంట. ఒకసారి ఒక మంచి రోజు మన యోగానందుడు హిమాలయాలకి వెళ్ళిపోదాం అన్న ప్లాన్ అనేది వేసుకోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? కలకత్తాలో ఉంటున్నారు. ఆ కలకత్తాలోనే ఇంట్లోనే పై గదిలో ఈయన ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఇక వాళ్ళ అనంతన్నయ్య వాళ్ళ భార్య పెళ్ళి అయిపోయింది. వాళ్ళ భార్యని తీసుకుని ఆ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ నాన్నగారు అందరూ కూడా కలిసి ఉంటున్నారు. సో ఇట్లా దగ్గరికి స్కూల్లో ఉన్న ఒక ఫ్రెండ్ అనమాట. స్కూల్లో ఆయన ఒక ఫ్రెండ్ అమర్ మిత్తర్ అనే ఈయన హై స్కూల్ స్నేహితుడు. ఆయనకు కూడా హిమాలయాలకి వెళ్ళాలి అనే ఆలోచన, ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్నారు, ఒకరోజు వెళ్ళిపోదాము, హిమాలయాల దగ్గరికి వెళ్దామని. దానికి ఎన్ని రోజుల నుంచో వాళ్ళు డబ్బు కూడా వాళ్ళ పాకెట్ మనీ కలెక్ట్ చేసుకుని చాలా దగ్గరగా పెట్టుకుంటున్నారనమాట. ఆ రోజు కోసం ఆ అమౌంట్ సర్దుబాటు కోసం. ఇంకా వాళ్ళు ఇంకేంటి, కొన్ని డ్రెస్సెస్ పెట్టుకున్నారు, జపమాల, భగవద్గీత, లాహిరి మహాశయుల యొక్క ఫోటో, ఇవన్నీ కూడా సర్దుకుని రెడీగా ఉంచుకున్నాడు యోగానందుడు. సో ఆ రోజున ఇవన్నీ మూట కట్టేసేసి పై అంతస్తులో నుంచి కిటికీలో నుంచి కిందకు పడేసారు. ఆ వీధి చివరేమో అమర్ మిత్తరు, అతను స్కూల్ నుంచి పొద్దున్నే వచ్చేసాడనమాట. అంటే ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళాడు. ఇక స్కూల్ దగ్గర నుంచి ఎవరితో చెప్పబెట్టకుండా ఈ యోగానందుడు గారి ఇంటికి ఒక సందులో వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఈ యోగానందుడు ఇక ఆయన అన్నాడు అని తెలిసి, ఏ టైంకి వాళ్ళు ప్లాన్ చేసుకున్న టైంకి అక్కడ ఉంటాడని చెప్పేసి మూట, ఆయన సంచులో మూట కట్టుకున్నవన్నీ కూడా అక్కడ పెట్టేసి పైనుంచి కిందకి విసిరేసి ఇక కిందకి వెళ్ళిపోతుంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా, ఏంట్రా ఇంత హుషారుగా ఉన్నామంటే, ఏం లేదులే అని మామూలుగానే ఏం తడుముకోకుండా ఈజీగా వెళ్ళిపోయాడు ఆ సందులోకి. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట, అమర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక వాళ్ళిద్దరూ కలిసి రైల్వే స్టేషన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మధ్యలో ఇంకొక వాళ్ళ చుట్టాలతను, ఆ యోగానందుడి యొక్క చుట్టాలతను అనమాట. సో చుట్టాలతను ఒకరు, ఆయన పేరు వచ్చేసేసి జతిన్ దా అనే ఇంకొక చుట్టాలతను. అతనికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందని, హిమాలయాల దగ్గర ఋషుల్ని కలిసి వాళ్ళతో ఉండాలి, మాట్లాడాలి, ఒక గురువుని పొందాలి అన్న కుతూహలం అనే కొత్తగా ఆధ్యాత్మికతలోకి వచ్చాడు జతిన్ దా అనే అతను. ఇక అతని దగ్గర నుంచి ఆయన వీళ్ళ సహాయంతో, వీళ్ళతో పాటుగా జతిన్ దా కూడా హిమాలయాలకి వెళ్దాము అని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాడు. ఇక వీళ్ళ ముగ్గురు కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. ఆ రైల్వే తీసుకుని బర్ద్వాన్లో ఒక హాల్ట్ ఉంటుంది. ఆ బర్ద్వాన్ దగ్గర నుంచి హరిద్వార్ వెళ్తారనమాట. హరిద్వార్ అనేది ఏంటి అంటే హిమాలయాలకి దగ్గర ప్రదేశం. సో హరిద్వార్ నుంచి వాళ్ళు హిమాలయాలకు వెళ్దాము అనేది వీళ్ళ ప్లాన్ ఇది అనమాట. ఇక వీళ్ళ ముగ్గురు కూడా ఎవరెవరు, జతిన్ దా, యోగానందుడు మరియు వాళ్ళ ఫ్రెండ్ అమర్ మిత్తర్, వీళ్ళు ముగ్గురు కూడా ఇక బయలుదేరేసి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. కాకపోతే యోగానందుడికి ఏంటంటే మనసులో ఒక ఆలోచన, అమ్మో మా అన్నయ్యతో నేను అంత ఈజీగా తీసుకోకూడదు, అనంతుడు ఖచ్చితంగా పట్టేసుకుంటాడు, ఆయన తెలివి మామూలుగా కాదు, కాబట్టి నార్మల్గా ప్లాన్ చేయకూడదు, చాలా పక్కాగా మనం ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు వేషధారణ కూడా మార్చేశారనమాట. వేషధారణ అంటే పూర్తిగా ఒక ఇంగ్లీష్ దొరలాగా తయారైపోయారు. ఒక టోపీ, సూటు, బూట్లు ఇలా వేసేసుకుని ఎవరో అన్నట్లుగా రెడీ అయిపోయి అవన్నీ కూడా కొనుక్కుని
అక్కడ బయలుదేరారు. అయితే షూస్ అయితే తోలుతో చేసిన యానిమల్స్ జంతువుల యొక్క చర్మంతో తయారు చేసినవి అని చెప్పేసి అవి వేసుకోకూడదు అని చెప్పేసి అక్కడే ఒక రైల్వే స్టేషన్లో ఒక అతనికి ఆ బూట్లు ఇచ్చేస్తారంట. ఎందుకంటే మనం చేసే కార్యం అనేది మంచి కార్యం కాబట్టి ఈ జంతువుల యొక్క తోలు వాటితో వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఆ బూట్లను అక్కడ స్టేషన్లో ఒక అతనికి ఇచ్చేస్తాకి ఒక మంచి తృప్తిగా ఆహ్లాదకరంగా ఒక భావన ఒక అనుభూతి ఆయనకి కలిగింది. ఏమని అంటే వీళ్ళు హిమాలయాలకు వెళ్ళిపోయినట్లు ఆ హిమాలయాల్లో ఒక గురువుని పొందినట్లు ఆ గురువు యొక్క బ్లెస్సింగ్స్తో మంచి మహిమలు వాళ్ళు పొందినట్లు ఆ మహిమల వల్ల ఏనుగులు పులులు ఇలా జంతువులు క్రూర మృగాలు ఆ హిమాలయాల దగ్గర లేకపోతే ఫారెస్ట్లో ఉన్నటువంటి జంతువులు కూడా వీళ్ళ మాట వినేసేసి వీళ్ళ దగ్గర చక్కగా పిల్లుల్లాగా ఉంటున్నట్లు ఇదంతా కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు యోగానందుడు. ఇలా ఉన్నాయి ఇలా ఉంటే ఏంటి చూడండి ఎంత బాగుంటుంది అని చెప్పేసి. అయితే ఆమె హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. అయితే ఈ నెక్స్ట్ జతిందా మాత్రం కొంచెం అంటే ఇక అలా చూస్తున్నాడు కిటికీలో నుంచి చూసి ట్రైన్లో నుంచి ఇలా ఆలోచిస్తా అలా ఉండి వీళ్ళతో అన్నాడనమాట. ఏమని మనం బర్ద్వాన్లో దిగిన తర్వాత ఏం చేద్దాము, ఎవరి అమౌంట్ వాళ్ళు పంచేసుకుందాం, ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టేసుకుందాము, అయితే వాళ్ళే తీసుకుందాము. ఎందుకంటే ముగ్గురు కలిసి వెళ్ళారు అన్న ఆలోచనలు ఎవరన్నా బయట వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి ఆ డౌట్స్ రాకుండా మనం ఇలా చేద్దాము అని చెప్పేసి జతిందా చెప్తాడు. సరే యోగానందుడు నమ్మేసేసి పూర్తిగా ఓకే అతను ఏం చెప్పింది చేద్దామని చెప్పేసి బర్ద్వాన్ ఈ కలకత్తాలో స్టేషన్ ఎక్కి బర్ద్వాన్లో దిగారు. బర్ద్వాన్ స్టేషన్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా. బర్ద్వాన్ స్టేషన్లో దిగాక జతిందా చెప్పినట్లుగా బర్ద్వాన్ స్టేషన్లో ఎవరికి వాళ్ళు టికెట్స్ విడివిడిగా తీసుకున్నారనమాట. ఇక తీసుకోవడానికి వెళ్ళారు కదా, వీళ్ళిద్దరూ వచ్చేసారు. ఎవరు యోగానందుడును మన అమర్ మిత్తర్ మాత్రం వచ్చేసి స్టేషన్లో కూర్చున్నారు. కానీ ఇతను జతిందా మాత్రం ఇక తిరిగి రాల, ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుని ఇక వెనక్కి రాలేదన్నమాట. వీళ్ళు చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు, ఇంకా జతిందా రాలేదని చెప్పేసి. ట్రైన్ అయితే వచ్చేస్తుంది, ఇంకా ఇతనేమో రాలేదని చెప్పేసి చూస్తున్నారు. సరే వీళ్ళు ఇక అరవడం మొదలుపెట్టారు, జతిందా ఎక్కడున్నావు, త్వరగా రా అని చెప్పేసి. ఇంకా ఎక్కడ అసలు రావట్లేదు. ఇక వీళ్ళకి అర్థమైపోయింది. దీంతో యోగానందుడికేమో ఇక ఫుల్ డౌట్ వచ్చేసింది అనమాట. అమ్మ ఇప్పుడు ఎట్లాగూ అని చెప్పేసి ఈయనకి సంకోచం, ఇక ధైర్యం అనేది కొంచెం కోల్పోయింది. అదే ఇది అపశకునము, మనం మొదలు పెడతాం హిమాలయాలకి వెళ్ళాలి అన్న ఆలోచనకి మనం ముగ్గురు వెళ్ళాలి అనుకున్న ఇది ఇక్కడే మనకి ఫ్లాప్ అయిపోతుంది ఈ మన ప్లాన్ అనేది అని చెప్పేసి చిన్నపిల్లలాగా యోగానందుడైతే ఏడుస్తూ మొదలు పెట్టేసి మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఇంకా వద్దు, ఇక మనం వెళ్ళలేము హిమాలయాలకి, వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటాడు. కానీ మన అమర్ మాత్రం ఏంటి యోగానంద, ఈ మోసగాడి యొక్క వదిలేసేసి వెళ్ళిపోతామా ఏంటి మనము, అట్లా ఏం కాదు, ఇది ఒక చిన్న పరీక్ష, ఒక చిన్న టెస్ట్, ఆ చిన్న టెస్ట్లో కూడా మనం గెలవలేమా ఏంటి, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెళ్ళాల్సిందే, హిమాలయాలకు వెళ్ళాల్సిందే, మనం వెనక అడుగు వెయ్యొద్దు, ఈ స్నేహితుడు మోసం చేశాడని మనం వెనకడితే ఎట్లాగని చెప్పేసి చెప్తాడు. ఇక ఆ మాటలకి అమర్ మాటలకి యోగానందుడికి కొంచెం ధైర్యం తెచ్చుకుని ఓకే ఇది టెస్ట్లే ఇక అని చెప్పేసి ముందుకి వాళ్ళు ఇక ట్రైన్ ఎక్కేసి అని చెప్పేసి ఈయనకి డౌట్ వస్తుంది. మధ్యలో ఒక అనుమానం అనమాట యోగానందుడికి. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య మీద అంత నమ్మకం, ఏదైనా చేసి నన్ను పట్టుకుంటాడు అని చెప్పేసి అట్లా ఆయనకి. అందుకని ఒకవేళ ఎవరైనా వచ్చి ఏమైనా అధికారులు వస్తే ఏం చెప్దాము, నేను మాత్రం అస్సలు అబద్ధం చెప్పను అని చెప్పేసి యోగానందుడు చెప్తారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ అమర్ ఏమంటాడు, సరే నువ్వు అబద్ధం చెప్పమాకు, కానీ నేను చెప్తున్న దానికి నువ్వు మాత్రం ఎలాంటి అడ్డు పెట్టకు, నవ్వడము అలాంటివి మాత్రం చేయకు, నేనేం చెప్పినా నువ్వు సీరియస్గా వినాలి అని చెప్పేసి చెప్తాను అనమాట. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటారు. ఎవరైనా వచ్చి వీళ్ళని ఎవరైనా పోలీస్ అధికారులు లేకపోతే రైల్వే అధికారులు వచ్చి ప్రశ్నిస్తే ఏంటి పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడిగితే కనుక అలా చెప్దామని చెప్పేసి వాళ్ళు ముందే ప్లాన్ చేసుకుంటారు, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి ఎవరని అడిగితే అని. ఓకే ఇక వాళ్ళు ఇలా మాట్లాడుకుంటా ఉన్న లోపే ఒక పోలీస్ అధికారి వచ్చేసి, ఒక యూరోపియన్, అక్కడ అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు కదా, ఆ ఇంగ్లీష్ అధికారి ఒక అతను వచ్చేసి ఏంటి మీరు ఇల్లు వచ్చేస్తున్నారు కదా కోపంతో అని చెప్పేసి గట్టిగా నిలదీస్తారు వీళ్ళిద్దరిని. నిలదీస్తే యోగానందుడు అంటాడు,
కాదు అంటాడు. ఎందుకంటే యోగానందుడు కోపంతో రావట్లా, ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్ళిపోవడం కోపంతోనా? కాదు కదా అని నేను కాదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఆయన ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ గురువుని కలుసుకోవాలనే కానీ కోపంతో, ఎవరి మీద కోపంతో కాదు. సో కాదంటారు. ఈ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అమర్ వైపు తిరిగి ఏంటి మీ పేర్లేంటి, మీతో పాటు ఇంకొక అతను ఉండాలి, మూడో వ్యక్తి ఉండాలి, ఏడి అని చెప్పేసి అడుగుతాడు. అదేంటండి మేము ఇద్దరమే కనిపిస్తుంటే మూడోని మేము ఎక్కడి నుంచి తీసుకురాము, మీరేం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి చెప్తాడు. సరే మీ పేరేంటి అది ఇది అంటే నా పేరు థామ్సన్, ఆయన పేరు థామస్ అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఓకే, మా అమ్మగారు ఒక ఇంగ్లీష్ ఆవిడ, మా నాన్నగారేమో వేరే దేశస్తుడు, వాళ్ళిద్దరు అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి ఈయన చెప్పిన స్టోరీ అంతా ఇంకా అట్లా చెప్తా ఉంటే ముకుందుడికి నవ్వు ఆపుకుంటా ఉంటాడు అనమాట. నవ్వు ఆపుకుంటా మామూలుగా నుంచుంటాడు. ఇక ఇతను నమ్మేసేసి ఆ ట్రైన్ అతనే ఆ యూరోపియన్ అతనే ట్రైన్ ఎక్కిచ్చేసేసి వాళ్ళిద్దరిని పంపిస్తాడనమాట. అది మొగల్సరాయ్ స్టేషన్లో ఇక ట్రైన్ ఎక్కేసి మళ్ళీ ఇప్పుడు ఆ స్టేషన్ ఎక్కడ వెళ్తుంది, బెరైలీ మీదుగా హరిద్వార్ వెళ్ళే ట్రైన్ అనమాట. సో బెరైలీ మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ అది ఇంకొక స్టేషన్, అక్కడ కూడా హాల్ట్ అవుతుంది అనమాట మన ట్రైన్. ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత యోగానందుడును అమరు ఇక ఒక్కటే నవ్వుకోవడం, ఆ బుర్డీ కొట్టించేసాము ఆ యూరోపియన్ ఇంగ్లీష్ అధికారిని అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇక అట్లా వాళ్ళు బెరైలీ స్టేషన్లో ఆగుతూ ఉన్నప్పుడు మన బెరైలీలో వాళ్ళ నాన్నగారు యోగానందుడు ఉన్నప్పుడు ఒక ఇంట్లో రెంట్కున్నారు కదా. రెంట్కున్నప్పుడు అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఈలో యోగానందుడి యొక్క ఫ్రెండ్ ద్వారకా ప్రసాద్ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే అతనికి ఒక లెటర్ వచ్చిందనమాట. యాక్చువల్గా యూరోపియన్ ఇందాక అక్కడ నిలదీసిన యూరోపియన్ ఇంగ్లీష్ అతను కూడా వాళ్ళ అన్నయ్య అనంత్ అన్నయ్య ఒక లెటర్ పంపించాడు. ఇక్కడ ద్వారకాకు కూడా ఒక లెటర్ పంపించాడు అనమాట. ఇదిగో ఇట్లా ముకుందుడు కనిపిస్తే కనుక అతను నిలుపు చేయి అక్కడ అని చెప్పేసి ఈ ద్వారకా ప్రసాద్ ట్రై చేస్తాడు ముకుందుడిని వెళ్ళనీయకుండా. కానీ ముకుందుడు అతనికే ఏదో ఒకటి చెప్పేసేసి కాదు, నేను హిమాలయాలకు వెళ్ళాలి అన్న ఆలోచన ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, కావాలంటే నువ్వు కూడా మాతో నువ్వు కూడా రా అని చెప్పేసి చెప్తా. కాదని చెప్పేసి ద్వారకా ప్రసాద్ నిరాకరించేస్తాడు అనమాట. ఇక ఏం చేయలేక వాళ్ళిద్దరూ ద్వారకా ప్రసాద్ వదిలేస్తాడు. వాళ్ళకి బయలుదేరేసేసి మన హరిద్వార్కి వెళ్ళిపోతారు. బెరైలీ మీదుగా మన ద్వారకా ప్రసాద్ని కూడా తప్పించుకుని వాళ్ళు సక్సెస్ఫుల్గా హరిద్వార్ చేరుకున్నారు, యోగానందుడు వాళ్ళ ఫ్రెండ్ అమర్. ఇక హరిద్వార్ చేరుకున్నాక స్టేషన్లో దిగాక ముకుందుడికి మనసులో లావుతానే ఉందన్నమాట, ఎక్కడ మనం పట్టుబడిపోతామేమో అని. అందుకనే వాళ్ళు ఇంకో ప్లాన్ చేస్తారు. ఏమని, హరిద్వార్ అనేది మనం అనుకున్నాం కదా, ప్లాన్ చేస్తాము, ఇప్పుడు హరిద్వార్ కాకుండా ఈ హరిద్వార్ నుంచి ఋషికేశం వెళ్ళిపోదాం, అక్కడ కూడా చాలా మనకి చూడాల్సినవి ఉన్నాయి. సో ఋషికేశం వెళ్ళి అక్కడ నుంచి హిమాలయాలకు వెళ్దామని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేస్తారు. ఇప్పుడు హరిద్వార్ స్టేషన్లో ఋషికేశం టికెట్స్ కోసం వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఈలోపే అక్కడికి కొంతమంది పోలీసులు వచ్చేసేసి వీళ్ళిద్దరిని పట్టుకుని ఆ యొక్క గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళిపోతారు. పోలీస్ క్వార్టర్స్ గెస్ట్ హౌస్కి తీసుకుని వెళ్తారనమాట. ఏంటి అంటే ఇక యోగానందుడికి వాళ్ళ ఫ్రెండ్కి అసలు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా ఈ హరిద్వార్లో ఉన్నటువంటి పోలీసులు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పట్టుబట్టి వాళ్ళని పట్టుకుని తీసుకుని గెస్ట్ హౌస్లో పెట్టేశారనమాట ఇద్దరిని. వాళ్ళ అన్నయ్య వచ్చేదాకా అక్కడ వాళ్ళు ఉండాలి అనేది అక్కడ ఇప్పుడు ఆయనకి అదొక డ్యూటీ, ఆ పోలీస్ అధికారి యొక్క డ్యూటీ అది. సో పట్టుకుని వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోపెట్టేసేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కానీ అవన్నీ, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే సామాను అవన్నీ కూడా తీసుకుని పోలీసుల దగ్గర పెట్టేసుకుని వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టి ఏంటి మీరు ఇట్లా ఇక తెలుసుకున్నారు, వాళ్ళ విశేషాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఆ పోలీస్ అధికారికి అర్థమైంది ఏంటంటే వాళ్ళు హిమాలయాల్లో ఒక గురువు కోసం వెతుకుతున్నారు. సో హిమాలయాల్లో గురువు కోసం వెతుకుతున్నారు అనే వాళ్ళ యొక్క ఆలోచనల్ని కోసం ఈయన ఒక చిన్న స్టోరీ చెప్పడం మొదలుపెట్టారనమాట. ఏంటంటే నిన్న ఆ పోలీస్ అధికారికి ఒక వ్యక్తి పరిచయం అయ్యారు, ఒక స్వామి. ఆ స్వామి పరిచయం అయ్యారు. ఐకుల్లో కలిసిపోయి ఆ వ్యక్తి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అంతా కూడా దోచుకుంటున్నాడు అనే సమాచారం పోలీసులకు వచ్చిందనమాట. సో అతను అతను కూడా వేషధారణ అంతా కూడా ఒక స్వామిలాగా కాషాయం ధరించేసి అలా ఉన్నాడు కాబట్టి ఆ యాత్రికుల్లో కలిసిపోతున్నాడు, మనకి తెలియట్లేదు అని చెప్పేసి అతన్ని పట్టుకోవాలని
ఎలా అయితే పట్టుకోవాలని చెప్పేసి వీళ్ళు వెతుకుతూ ఉన్న టైంలో ఒక స్వామి కనిపిస్తారు దూరంగా. వీళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నారో అదే అట్లా కనిపించేలాగా ఒక వ్యక్తి అక్కడ కనిపిస్తాడు దూరంగా. సో కనిపించినప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, వెంటనే ఆ స్వామిని తరుముకుంటూ పోలీసులు అందరూ వెనకాలే పరిగెత్తారంట. అతను ఏదో పనిలో ఉండి పరిగెత్తుకుంటూ అతను వెళ్ళిపోతుంటే అతను వెళ్తున్నాడు కంటే అతని వెనకాల వీళ్ళు పోలీసులు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారనమాట. అతను ఆగమన్నా కూడా ఆగట్లేదు అని చెప్పేసి ఈయన దగ్గర ఒక చిన్న గొడ్డలు ఉంటే ఆ గొడ్డలతో ఇలా చెయ్యి మీద వేసేసాడంట. చెయ్యి మీద వేసేసినప్పుడు ఆ చెయ్యి ఇట్లా వేలాడుతా అలా ఉండిపోయింది. అంటే ఇలా తెగిపోయి వేలాడుతుంది, పూర్తిగా పడిపోలా, వేలాడుతుంటే ఆ వ్యక్తి అసలు అయినా కూడా ఏమి చలనం లేకుండా ఆయన మామూలుగానే వెళ్ళిపోతున్నాడంట. అలా 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 వెళ్ళిపోతున్నాడు. అంతేగాని చెయ్యి తెగిందే మనం ఇక్కడ ఆగిపోవాలి అని చెప్పేసి ఆయనకి ఏమాత్రం లేదు, కొంచెం కూడా బాధ లేదు, ఏమీ లేదు. అట్లా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, అరే ఇదేంటి ఈయన ఏంటి రక్తం కూడా కారుతుంది. అయినా అట్లా అప్పుడు ఈ పోలీస్ అధికారికి కొంచెం జ్ఞానోదయం అవుతుందనమాట. అరే నేను వెతుకుతున్న వ్యక్తి ఈయన కాదేమో అని. అదే మాట ఆ వ్యక్తి కూడా చెప్తాడు, ఏమని, మీరు రక్షక భటులారా, మీరు ఎవరి కోసమైతే వెతుకుతున్నారు, ఏ హంతకుడు కోసమైతే వెతుకుతున్నారో ఆ హంతకుడిని నేను కాదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తాడు అనమాట. ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ కళ్ళు తెరుచుకుంటాయి. అమ్మా ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి, స్వామి మమ్మల్ని క్షమించండి, మేము తప్పైపోయింది అని అంటే ఆయన టోపీ తీసిచ్చి రక్తం దగ్గర కారకుండా ఉండడానికి చేస్తారు. ఏం అవసరం లేదని చెప్పేసి ఆయన తేలికగా తీసుకుని ఈ వేలాడుతున్న చేతిని భుజంలోకి ఇలా తోసేస్తారండి. ఇలా వెనక్కి తోసేస్తారు. అది మామూలుగా అయిపోయింది, అతుక్కుపోయిందండి. మామూలుగానే అతుక్కుపోయింది, వాళ్ళ కళ్ళ ముందే అలా అతుక్కుపోయేసరికి వీళ్ళకి ఇంకా ఆశ్చర్యం వేసేసి ఇక వాళ్ళ సారీ చెప్పి వాళ్ళ పాదాల మీద పడి సారీ చెప్తారనమాట. సారీ చెప్తే ఇక మీరేమీ బాధపడొద్దు, దీని గురించి పశ్చాత్తాపడద్దు, మీకు తెలిసి చేయలేదు కదా, తెలియకుండా జరిగిపోయిందేదో, ఏం పర్వాలేదు అని చెప్పేసి చెప్తారు. అయినప్పటికీ వీళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి 3 రోజుల తర్వాత రండి, ఎదుగు నేను ఆ చెట్టు దగ్గర కూర్చుంటాను, మీరు 3 రోజుల తర్వాత వచ్చి చూస్తే నాకు అసలు గాయం కూడా ఏమీ ఉండదు, అప్పుడు మీకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్తారు. సో అతను చెప్పినట్లే, ఆ స్వామి చెప్పినట్లే పోలీసులు 3 రోజుల తర్వాత చూస్తే మామూలుగానే ఉంటుంది చెయ్యి అంతా కూడా. చెప్పేసి నాకు పని ఉంది, నేను ఋషికేశం వెళ్ళాలి, హిమాలయాలకు వెళ్తున్నాను అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. ఈ సిట్యువేషన్ ఇదంతా హరిద్వార్లో జరిగిన ఈ సిట్యువేషన్ అని పేపర్లో కూడా వేశారంట. ఆ పేపర్ని మన యోగానందుడికి ఇచ్చి చూపిస్తారు, మరి ఇదిగో ఇట్లా జరిగింది, ఇదిగో పేపర్లో వేశారని చెప్పేసి. అక్కడ ఈ పోలీస్ అధికారి విశేషం ఏంటి అంటే, అంత మహామునుల కోసమే కదా మీరు ఎంత ప్రయాసపడి ఎక్కడికో వెళ్ళాలి చూడాలని అంటున్నారు, నేను ఇక్కడే చూసేసా, నా పని నేను చేసుకుంటేనే నేను చూసేసాను అంత మహామునిని అని చెప్పేసి ఆయన సంతోషాన్ని ఆయన ఆ విధంగా వ్యక్తపరిచారనమాట ఈ పోలీస్ అధికారి. ఈ యోగానందుడికి ఏమో ఇంకా బాధ, అరే నేను హిమాలయాలకి ఇప్పుడు ఇట్లా నేను చూడలేకపోయాను అట్లాంటి వ్యక్తిని అని చెప్పేసి ఈయన కొంచెం బాధేస్తే. ఇప్పుడు అలాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు. క్రీస్తులాగా, జీసస్ క్రైస్ట్ లాగా తనని పీడించిన వ్యక్తి క్షమించగలిగే ఒక గుణం ఉన్నటువంటి ఒక మహాయోగిని కలుసుకున్నందుకు ఆ పోలీస్ అధికారి చాలా అదృష్టవంతుడిగా తనని తాను ఫీల్ అవుతున్నాడు అనమాట. వీళ్ళు చెప్తా ఉండగానే యోగానందుడు వాళ్ళ ఫ్రెండ్కి సాయిగా చేస్తూ ఉంటాడు, ఇదిగో మాటల్లో పెట్టి మనం మెల్లిగా జారుకుందాము, ఇక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం ఋషికేశానికి వెళ్ళిపోవచ్చు, ఈ అడవి గుండా వెళ్ళాలి, కాకపోతే ఏదన్నా పులులు ఏమన్నా ఉంటేనే మనం బజులకి వాళ్ళు గెస్ట్ హౌస్లో 3 రోజుల పాటు ఉంచారన్నమాట పోలీసులు మన యోగానందుడిని మరియు వాళ్ళ ఫ్రెండ్ అమర్ని 3 రోజుల పాటు ఆ గెస్ట్ హౌస్లో ఉంచారు. ఆ 3 రోజుల తర్వాత మన యోగానందుడి గారి అన్నయ్య అనంతుడు, అలాగే అమర్ వాళ్ళ అన్నయ్య ఇద్దరు కూడా వస్తారనమాట వీళ్ళ దగ్గరికి. వీళ్ళని చూసి అమరేమో వాళ్ళ అన్నయ్యని చూసి చాలా కౌలించుకుని హ్యాపీ ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన యోగానందుడికి మాత్రం అనంత మీద బాగా కోపం, అనంత అన్నయ్య మీద చాలా కోపంతో, నా ప్లాన్లు ఎప్పుడు నువ్వు ఇట్లాగే చేస్తావు, ఫెయిల్ చేసేస్తావు అని చెప్పేసి ఆయన మీద కోపంగా ఉన్నారు. అనంతుడు ఆయనకి నచ్చ చెప్తాడు యోగానందుడికి, నువ్వు అలా ఉండొద్దు, ఇదిగో మనకి కాశీలో ఒక మంచి వ్యక్తి ఉన్నారు, ఒక సాధువు ఉన్నారు, ఆ సాధువు దగ్గరికి నేను నిన్ను తీసుకువెళ్తాను, నాన్నగారి కోసమన్నా కనీసం మాట విను, నాన్నగారేమో నీవు కనిపించట్లేదు అని చెప్పేసి దిగులు పడిపోయి ఉన్నారు, పద వెళ్దామని చెప్పేసి నచ్చజెప్పి ఇక తిరిగి కాశీ టికెట్లు వీళ్ళిద్దరూ వాళ్ళ నలుగురు కూడా కాశీకి మళ్ళీ తిరిగి ప్రయాణం పెట్టారు.
వాళ్ళు కాశీలో దిగి ఏం చేశారు, అక్కడ ఒక పండితుడిని కలిశారనమాట. ఆ పండితుడు ఎవరు అంటే ఆల్రెడీ మన అనంతుడు ఆ పండితుడిని వాళ్ళ కొడుకుని రెడీ చేసి పెట్టారు. ఏంటి, యోగానందుడి యొక్క మనసు మార్చడానికి అనమాట. సరే, యోగానందుడికి తెలియకుండా ఇదంతా చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఫస్ట్ కాశీలో దిగి నీకోసం ఒక పండితుడు ఉన్నాడు, అతని దగ్గరికి నేను తీసుకెళ్తాను, అలాంటి వాళ్ళ కోసమే కదా నువ్వు ఇదంతా తిరుగుతున్నావు, ఇగో కాశీలో ఉన్నాడని చెప్పేసి కాశీలో ఆ పండితుడి దగ్గరికి తీసుకువెళ్తాడు అనంతుడు యోగానందుడిని. తీసుకెళ్తే అతను వాళ్ళ కొడుకు, ఆ పండితుడు వాళ్ళ కొడుకు రెడీగా ఉంటారనమాట యోగానందుడి కోసం. ఏమని చెప్తూ ఉంటారు, ఏమని, వాళ్ళు ఆయన మనసు మార్చడానికి నువ్వు ఇట్లాంటి ప్రయత్నాలు ఫస్ట్ అసలు నీ భౌతికంగా ఉన్నటువంటి పనులన్నీ చేసుకో. ముందే నువ్వు హిమాలయాలకు వెళ్ళిపోతాను అటు ఇటు పారిపోవడం ఏంటి, అలా చేయకూడదు. ముందు నువ్వు నీ భౌతికమైనటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెయ్యి. అప్పుడు వరకు కూడా నీకు ఇట్లాంటి దురదృష్టం అనేది పడతానే ఉంటుంది, ఇలాంటి దెబ్బలు నువ్వు తింటానే ఉంటావు. అసలు ఫస్ట్ ఆలోచన నుంచి బయటికి రా అని చెప్పేసి గట్టిగా ఆ పండితుడు యోగానందుడిని హెచ్చరిస్తాడనమాట. హెచ్చరిస్తే ఈయన నిరాకరించినప్పటికీ మనసులో కొంచెం భయం ఫస్ట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ముకుందుడికి. ఇక మనసులో భగవంతుడికి ఒక ప్రేయర్ చేస్తాడు. ఏమని, అసలు ఇప్పుడే చెప్పు నాకు, నువ్వే భగవంతుడిని అడుగుతాడు. ఏమని, నువ్వు ఇప్పుడు నాకు ఖచ్చితంగా చెప్పాల్సిందే, నేను భౌతికమైన విషయాల్లో మునిగిపోవాలా లేకపోతే సన్యాసం తీసుకోవాలా, భగవంతుడి కోసం అన్వేషించాలా, నేనేం చేయను, నువ్వే చెప్పు అని చెప్పేసి భగవంతుడిని మనసులో ప్రశ్నిస్తాడనమాట ముకుందుడు. నాకు ఇప్పుడే సమాధానం కావాలి అనేసరికి, అయితే వచ్చేటప్పుడు వీళ్ళు లోపలికి, పండితుడు వాళ్ళ ఇంటి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ ఇంకొక పండితుడిని వాళ్ళ ఇంటి బయట ఇంకో పండితుడిని చూస్తారనమాట వీళ్ళు. అతను వీళ్ళని పిలుస్తాడు, ముకుందుడిని పిలుస్తూ ఉంటాడనమాట. నువ్వు బయటికి రా, ఇట్రా, ఇలా రా అని చెప్పేసి. సరే, అతను పిలుస్తున్నాడుగా అని చెప్పేసి ముకుందుడు బయటకు వెళ్తాడు. బయటికి వెళ్తే అతని కళ్ళల్లో ముకుందుడికి ఒక తేజస్సు కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలా తేజోవంతమంగా అతను ఒక పెద్ద స్వామిలాగా ఈయన కనిపిస్తారు. ఈయన చెప్తాడనమాట, అతను ముకుందుడితో అంటాడు, నువ్వు ఖచ్చితంగా ఈ జన్మకి నువ్వు సన్యాసివే, ఒక పెద్ద యోగివే అవ్వాలి నువ్వు, ఇది భగవంతుడు నా చేత నీతో పలికిస్తున్నాడు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇతనికి ఇంకా సంతోషం అనిపిస్తుంది, ముకుందుడికి సంతోషం అనిపిస్తుంది. అక్కడ ఉన్న ఆ పండితుడేమో, ఏంటి నువ్వే పిచ్చోడివి, అతను ఇంకొక పెద్ద పిచ్చోడు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడుతున్నావా, అతను మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. వీళ్ళ మాట వినిపించుకోకుండా మన యోగానందుడు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోతాడు. ఇక ఈ వెనకాలే వాళ్ళ అనంతన్నయ్య కూడా వెళ్ళిపోతాడు అనమాట. ఇక అట్లా వాళ్ళు అక్కడ కాశీలో ఆ చిన్న సంఘటనతో మళ్ళీ ఇక వాళ్ళు ట్రైన్ ఎక్కేసి కలకత్తా వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి కలకత్తాలో వాళ్ళ నాన్నగారు ముకుందుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇక వాళ్ళ నాన్నగారు చెప్తారు, అరే నువ్వు కనీసం నీ హై స్కూల్ చదువన్నా నువ్వు హెచ్చరిస్తారనమాట. సరే, నువ్వు అంతగా ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని అనుకుంటున్నావు కదా, నీ కోసం నేను ఒక మంచి గురువుని తీసుకొస్తాను. ఇంటి దగ్గరికే ఆయన వస్తారు, నీకు ప్రతిరోజు ఆ గురువుగారు నీకు ఇంటి దగ్గరికే వస్తారు. ఆయన పేరు కేవలానంద గారు. ఆయన నీకు సంస్కృతాన్ని చెప్తారు. దాంతోపాటు నీకు కావాల్సినటువంటి ఆధ్యాత్మికంగా నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో అలాంటి విషయాలు కూడా నువ్వు తృప్తిగా పొందుతావు, నీకు హ్యాపీగా అనిపిస్తుంది ఆయనతో రోజు గడపడం వల్ల అని చెప్పేసి. వాళ్ళ నాన్నగారి ప్లాన్ ఏంటి అంటే అట్లా ఆయన కొంచెం తృప్తి పడిపోయి ఆలోచన నుంచి బయటపడతాడు అని చెప్పేసి. కానీ వాళ్ళ నాన్నగారి ఆలోచనకి భిన్నంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవలానంద గారు ఈయన యొక్క ఆధ్యాత్మిక తృష్ణను ఇంకా పెంచుతారనమాట, ఇంకా ప్రజ్వలింపచేస్తారనమాట ఈ సంస్కృతం ఉపాధ్యాయులు కేవలానంద గారు. ఆయన ఏంటి అంటే మన లాహిరి మహాశైలి యొక్క శిష్యుడు. కేవలానంద యొక్క కథలు, స్టోరీస్, ఆయన దగ్గర ఈయన గడిపినటువంటి రోజుల గురించి మాట్లాడడం, అదేవిధంగా వాళ్ళిద్దరూ కలిసి క్రియాయోగలో మునిగిపోవడము, ధ్యానం చేసుకుంటూ చాలాసేపు గడపడము, ఇట్లా వాళ్ళకి జరిగిపోతూ ఉంది యోగానందుడికి రోజు. కొన్ని ఇంకా లాహిరి మహాశైలి గురించి కేవలానంద గారు ఏం చెప్తారంటే, అసలు లాహిరి మహాశైలి గారికి భౌతికమైన విషయాల పట్ల అంత ఆసక్తి ఉండేది కదా, ఆయన కనీసం ఆయన కళ్ళని కూడా తెరిచి చూడడం అనేది ఇష్టం ఉండేది కాదు, ఎప్పుడూ ధ్యానంలోనే ఆయన ఉండేవాళ్ళు. చాలా మితభాషి, అసలు ఎక్కువగా మాట్లాడే వాళ్ళే కాదు. అంటే గ్రంథాలు తీసుకొచ్చి ఆ గ్రంథాల్లో ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఆయనకి అంతగా నచ్చేది కాదు.
బట్ వన్స్ ఎప్పుడన్నా చెప్తే ఏదైతే చెప్తున్నారో అందులోకి ఆయన స్వయంగా వెళ్ళి ఆ అనుభూతిని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు తప్ప ఏదో శ్లోకాలను అలా చెప్పడము అట్లా చేసేవాళ్ళు కాదు. ఇంకా గురువుగా ధ్యానంలో పొందే ఆనందానికి మాత్రమే నువ్వు దాసుడు అవ్వు, అంతేగాని శరీరానికి కాదు. నేను ఇప్పుడు ఉన్నాను, రేపొద్దున ఉండను, సో అప్పుడు నీకు ఎవరు? కాబట్టి నువ్వు క్రియాయోగ, సో ధ్యానంలో నువ్వు క్రియాయోగ మీద పట్టు సాధించాలి, ఎక్కువగా ధ్యానం చేయాలి. సో క్రియాయోగనే నీ యొక్క జీవితంగా మార్చుకోవాలి. అప్పుడు నీకు ఏంటి, ఆ క్రియాయోగే నీ అన్ని సమస్యలని కూడా పరిష్కరిస్తుంది అని చెప్పేసి లాహిరి మహాశయులు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకా ఆయన చెప్తూ మన కేవలానంద గారు రాము అనే ఒక వ్యక్తి లాహిరి మహాశయులు గారి దగ్గర సేవ చేస్తూ ఉన్నారు. ఈయనతో పాటు కేవలానంద గారితో పాటు రాము అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఆ రాము అనే వ్యక్తికి ఏంటి అంటే కళ్ళు లేవన్నమాట, చూపు లేదు. అయినప్పటికీ ఆయన అక్కడ సేవ చేసుకుంటూ ఆయన దగ్గర ఉన్నారు. సో చూపు లేకపోయినా ఇంత సేవ చేస్తున్నారు, ఈయనకే జాలేస్తుంది అనమాట. కేవలానంద గారికి ఆ రాముని చూసి జాలిపడి, నువ్వు లాహిరి మహాశయుల్ని ఎందుకు అడగకూడదు, నాకు కళ్ళు ప్రసాదించమని అని చెప్పేసి ఈయన చెప్తారనమాట. సో కళ్ళు ప్రసాదించమని చెప్తే మన కేవలానంద గారు అడిగారు అనే ఒకే ఒక్క రీజన్తో సరే మనం అడుగుదాంలే. ఒకరి గారు ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఆయనకి విసురుతూ కాసేపు నుంచుని ఇక ధైర్యం చేసి అడుగుతారనమాట, గురుదేవా నీ పరమాత్మ యొక్క విశ్వం అంతటినీ నింపినటువంటి వెలుగు పరమాత్మ యొక్క వెలుగు బాగా కొంత భాగం సూర్యుడి నుంచి వస్తుంది, ఆ కొంత సూర్యుడి వెలుగుని మాత్రం చూడడానికి నాకు చూపు ప్రసాదించకూడదా మీరు అని చెప్పేసి లాహిరి మహాశయులను అడుగుతారు. నాకు చూపు ప్రసాదించమని అడిగితే అప్పుడు లాహిరి మహాశయులు అంటారు, ఏం మాట్లాడుతున్నావు, నేను ఎలా నీకు చూపు ప్రసాదించగలను అని చెప్పేసి చెప్తారనమాట. రాము అంటారు, కాదు స్వామి, మీరు ఖచ్చితంగా ప్రసాదించగలరు, మీలో ఉన్న పరమాత్ముడు ఆ విధంగా చేయగలడు, నాకు ప్రసాదించండి అంటే అది ఓకే. ఆ పరమాత్ముడి యొక్క శక్తి అనంతమైనటువంటి శక్తి, విశ్వం అంతటా నిండినటువంటి శక్తి, ప్రతి జీవ కణంలోనూ ఉన్నటువంటి ప్రాణశక్తి ఖచ్చితంగా నీ యొక్క కంటి యొక్క ప్రాణశక్తిని రెట్టింపు చేసి నీ కంటి చూపు తెప్పించగలడు, కానీ నేను చేయలేను అని చెప్పేసి చెప్తానమాట. అట్లా చెప్తూనే ఆయన లాహిరి మహాశయుల యొక్క చేయిని ఈ విధంగా ఇక్కడ మన రాముకి ఇలా పెట్టేసి, నువ్వు ఒక 10 రోజుల పాటు రామజపం చెయ్యి, 10 రోజుల పాటు రామజపం చేసి నీ మనస్సుని పూర్తిగా ధ్యానంలో ఉంచేసి చెప్తాను అనమాట. అదేవిధంగా రాము అదేవిధంగా చేస్తాడు. ఇక ఆ 10 రోజుల పాటు ధ్యానం చేసేసిన తర్వాత ఆ అద్భుతం అనేది జరుగుతుంది. ఆయన సూర్యుడిని చూడగలుగుతాడు అనమాట రాము. సో మీరు అసలు మనం పట్టుకోవాల్సింది భగవంతుడిని ఆయన క్రియాయోగ ద్వారా మనం సాధించాలి. శరీరం ఎప్పటికైనా నాశనం అయిపోవాల్సిందే. గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ముక్తి మార్గం క్రియాయోగ ద్వారా మనం ముక్తి మార్గాన్ని సాధించాలి అని చెప్పేసి ఈయన చెప్తూ ఉంటారు. ఇక కేవలానంద గారి ద్వారా లాహిరి మహాశయుల యొక్క విశేషాలు అద్భుతాలు వింటూ ఆయన పెద్ద సంస్కృతం బాగా అయితే నేర్చుకోలేదు, కానీ కొన్ని వాక్యాలని చదవడము అట్లా దాని గురించి మనకి అర్థం తెలుసుకోవడం అంతవరకు అయితే యోగానందుడు ఈయన దగ్గర కేవలానంద గారి దగ్గర నేర్చుకోవడం జరిగిందనమాట. యోగానందుడి యొక్క ఫ్రెండ్ జతిందా వీళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే, ఎప్పుడైతే ముకుందుడు పులుల గురించి అలాగే ఆ పిల్లులుగా మారిపోతే మన ధ్యాన శక్తి ద్వారా అని చెప్పంగానే ఈయనకి డౌట్ వచ్చేసేసి మారకపోతే ఏంటి పరిస్థితి, అవి పిల్లులుగా మారకుండా మన పొట్టలోకి అవి ఆహారంగా తీసుకుంటే ఏమైపోతాము అనే భయంతోనే అతను వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాడు. కానీ యోగానందుడు ముకుందుడిని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని మోసం అయితే చేయలేదు. పోతుంటే ఆటంకం, చాప్టర్ 4 హిమాలయాలకి పారిపోతుంటే ఆటంకం, ఒక యోగి ఆత్మకథ, శ్రీ పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ టు ఎవ్రీవన్ హూఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఎవరికైతే ఈ ఆధ్యాత్మికంగా వెళ్ళాలి అని యోగానంద గారి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్ యూ సో మచ్. చాప్టర్ 5తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.